మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మా వాళ్ళ మీద విసుక్కుంటావు. పెద్దవాళ్ళు అలాంటివి చూసి ఎరగరు, అందుకే అలా మాట్లాడుతుంటారు. ఆ కాంచన తన చెల్లంటే ఏదో అనుకోవచ్చు, ఆ పెద్దమ్మకి మంచి చెడులు తెలియవా? వాళ్ళ గురించి మనకెందుకే, మన అమ్మాయి బాగుంటే చాలు. నువ్వు ఫోన్ చేయి భద్రయ్య. నిత్య, నువ్వు చెయ్యమ్మా. నానా, అక్క కాకుండా ఇంకెవరైనా ఎత్తితే మళ్ళీ అదొక గొడవ అవుతుంది. ఎట్టగు జ్యోతి కూడా అక్కడే ఉంటదిగా, తనకు ఫోన్ చేసి మాట్లాడు. మంచి ఆలోచన. ఇటివమ్మా ఫోన్. హలో అమ్మా జ్యోతి, నేను భద్రయ్యని మాట్లాడుతున్నానమ్మా. బాబాయ్ చెప్పండి. ఎలా ఉందమ్మా నీలవేణికి? ఇప్పటికీ అలాగే ఉంది బాబాయ్. తారకన్నయ్య ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు, కానీ తగ్గడం లేదు. మరిప్పుడు ఎలాగమ్మా? ఎక్కడికన్నా తీసుకెళ్లి చూపిస్తే బాగుంటుందేమో. చూద్దాం బాబాయ్. పంతులు గారు ఊరెళ్లారంట, వస్తే పిలిపించొచ్చు. మహానుభావుడు, ఆయన వస్తే ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు. పెద్దయ్య గారు కూడా ఆయన దగ్గరికి వచ్చే కలిసేవారు. ఆయనే వస్తే చాలా సంతోషమమ్మా. అలాగే చేద్దాం బాబాయ్, మీరేం టెన్షన్ పడకండి. భద్రయ్య, ఓసారి నాకేవా? అమ్మా జ్యోతి, ఒక్క నిమిషం అమ్మా, అత్తయ్య గారు మాట్లాడతారంట. ఇదిగో అత్తయ్య. అమ్మా జ్యోతి, నా మనోరాల్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. బామ్మగారు, తను నా చెల్లి, తనకేం కాకుండా నేను చూసుకుంటాను, మీరేం వరీ కాకండి. అట్టగే అమ్మా, నువ్వు నిండు నూరెలు చల్లగుండాలి. సరే, ఉంటాను బామ్మగారు. అమ్మమ్మ, జ్యోతక్క చూసుకుంటా అని చెప్పింది కదా, ఇంకా మీరు నిశ్చింతగా ఉండండి. అట్టగే లేవే. ఓం దుర్గాయై నమః. ఓం సర్వలోకై నమః. ఓం నిర్గుణాయై నమః.
స్వామి, మాకు ఎలాంటి కష్టం వచ్చినా, సంక్లిష్టమైన స్థితి ఏర్పడినా మిమ్మల్నే సలహా అడగటం ఆనవాయితీ. అడిగిన వెంటనే కాదనకుండా మా మాట మన్నించి మీరు రావటం సంతోషంగా ఉంది. మా కోడలు నీలవేణి పరిస్థితి రోజురోజుకి విషమంగా మారుతుంది స్వామి. డాక్టర్లు వచ్చిపోతున్నారు. సాంప్రదాయ పద్ధతులు కూడా పాటిస్తున్నప్పటికీ తనకి మాత్రం నయం అవ్వట్లేదు. మహేంద్రవర్మ, అమ్మవారు ఉగ్రరూపం దాల్చారు. అమ్మలగన్న అమ్మను అవహేళన చేస్తే ఆ తల్లి ఆగ్రహిస్తుంది. కల్లో కూడా అలా చేయం స్వామి. అయ్యగారు, మీరు కాదు, అమ్మగారు, మీ అమ్మాయి గారు వాళ్ళందరూ ఎగతాళి చేశారు. అవును కదా డాడీ, పద్ధతులు పాటించమంటే పట్టించుకోవట్లేదు. పైగా నన్ను రెచ్చగొట్టాలని పిచ్చి పిచ్చి పనులన్నీ చేశారు. అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలో స్వామీజీ వారిని అడగండి. స్వామి, నీలవేణిని మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే ఏం చేయాలి? అందరూ నాతో రండి. తారక, నువ్వు దీక్ష పూనగలిగితేనే తను కోలుకోగలిగేది. చెప్పండి స్వామి, ఏం చేయమంటారు? అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడికి వచ్చే భక్తుల ముందు చేతులు చాచి నువ్వు భిక్షాటన చెయ్యాలి.